హోలా! హలో అందరికీ. మనకి మార్చ్ 29 శనివారం పాక్షిక సూర్యగ్రహణం వచ్చిందండి. అలానే మార్చ్ 14న చంద్రగ్రహణం వచ్చింది. ఈ చంద్రగ్రహణం వచ్చిన 15 రోజుల వ్యవధిలోనే సూర్యగ్రహణం కూడా వచ్చిందండి. అసలు సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుందో ముందుగా చూద్దాము. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యకాంతి భూమిని చేరకుండా చంద్రుడు పూర్తిగా అడ్డొస్తే సంపూర్ణ చంద్రగ్రహణం అని, అదే చంద్రుడు పాక్షికంగా అడ్డొస్తే పాక్షిక సూర్యగ్రహణం అని చెప్పి అంటారు. కాబట్టి ఈ సంవత్సరం మార్చి 29న మనకు వచ్చేది పాక్షిక సూర్యగ్రహణమేనండి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అంటే మన భారతదేశంలో ఈ గ్రహణం అయితే కనిపించదండి. మరి ఏ ఏ దేశాల్లో ఈ పాక్షిక సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది అంటే పోర్చుగల్, కెనడా, యుఎస్ఏ, ఇటలీ, హంగేరీ వంటి విదేశాల్లో మాత్రమే ఈ పాక్షిక సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది. వారికి మాత్రమే గ్రహణ ప్రభావం ఉంటుంది. వారే గ్రహణ నియమాలు అనేవి పాటించాలి. మన భారతదేశంలో ఈ గ్రహణ ప్రభావం లేదు కాబట్టి మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదండి. ఈ గ్రహణం కనిపించే దేశాల్లో మన ఇండియన్స్ ఉంటే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలో చూద్దాము. మొదలయ్యేటప్పుడు పట్టు స్నానం, అలానే గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానాలు చేయాలి. అలానే గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లంతా పసుపు, పచ్చకర్పూరం నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే సూర్యకాంతిని వారి మీద పడకుండా చూసుకోవాలి. గ్రహణ సమయంలో పదునైన వాటిని వేటిని దగ్గర ఉంచుకోకూడదు. గ్రహణ సమయంలో ఆహారం అనేది తినకూడదు. ఒకవేళ తినాలి అనుకుంటే గ్రహణానికంటే ముందే తినాలి, లేదా గ్రహణం అయిపోయిన తర్వాత అయినా తినాలి. గ్రహణ సమయంలో ఆహారం తింటే జీర్ణక్రియ సమస్యలు వస్తాయని చెప్పి గ్రహణానికంటే ముందు లేదా గ్రహణం అయిపోయిన తర్వాత అయినా మనం ఆహారం అనేది తీసుకోవాలి. ఒకవేళ గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో తప్పనిసరి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే వారితో పాటు గరిక లేదా తులసి దళాల్ని తీసుకువెళ్ళాలి. అలానే బయటకు వెళ్ళేటప్పుడు గంధం, తులసి ఆకులతో మిశ్రమం చేసి కడుపుపై ఆ మిశ్రమాన్ని రాసుకుని వెళ్తే వారిపై అంత గ్రహణ ప్రభావం ఉండదు అని చెప్పి అంటారు. ముఖ్యంగా పాటించవలసిన గ్రహణ నియమాలు. కాకపోతే మన భారతదేశంలో ఈ గ్రహణం లేదు కాబట్టి ఈ నియమాలు ఏమీ మనం పాటించవలసిన అవసరం లేదండి. అందులో మార్చ్ 29 అమావాస్య వచ్చింది. మరుసటి నాడు 30వ తారీఖున ఉగాది పండగ వచ్చిందండి. కాబట్టి అమావాస్య నాడు చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి ఆరాధన చేస్తే చాలా మంచిది. ఈ అమావాస్య, పౌర్ణమి తిథుల్ని శూన్య తిథులు అని చెప్పి అంటారు. కాబట్టి ఈ అమావాస్య, పౌర్ణమి వచ్చిన నాడు మనం లక్ష్మీ ఆరాధన చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఐశ్వర్యం అంటే ధనం ఒక్కటే కాదండి, అభివృద్ధి, సంతానం, సంతోషం, మనశ్శాంతి ఇవన్నీ కూడా ఐశ్వర్యమే. ఈ అమావాస్య, పౌర్ణమి వచ్చిన తిథుల్లో లక్ష్మీదేవిని ఎట్లా ఆరాధించాలి, ఐశ్వర్య దీపం అనేది ఎలా పెట్టాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. కాబట్టి నెక్స్ట్ ఫాలో అప్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.